శ్రీకాకుళం రూరల్ మండలం గూడెం గ్రామం అభయాంజనేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్రం శుభ సందర్భంగా గ్రామ పురోహితులు పెంటా కిరణ్ కుమార్ శర్మ, దుండు చిట్టిబాబు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 18 మంది పుణ్య దంపతులచే సుప్రభాత సేవ, అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు, కుంకుమార్చనలు, భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుమారు 3000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా శబరిమల అయ్యప్ప సేవా సమాజం జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగం మధుసూదన్ రావు గురుస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి జీవితం ఒక సాధన, నిత్య సాధన, నిరంతర సాధన, జన్మ జన్మల సాధన, సాధన ద్వారా సంస్కారం, సంస్కారం ద్వారా సౌశీల్యం, సౌశీల్యం ద్వారా సద్గతి, ఇది సోపాన పరంపర. ఇలాంటి నిత్య సాధన ధర్మ సాధనలో తొలిమెట్టుగా ఉపకరిస్తాయి శ్రీ అయ్యప్ప దీక్షలు అన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు గుంటముక్కల పాపారావు, ఈదు సతీష్ అప్పలరాజు, చల్లా ప్రసాద్, నల్లాన సురేష్, తారక్, వెంకటరెడ్డి, చిట్టిరాజు, గోపి దశరథ, భైరి శ్రీనివాసరావు, పల్ల గోవిందరావు, భక్తులు, గూడెం గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో హరిహర సుత అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్ర వేడుకలు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క జన్మ నక్షత్రం అన్నటువంటిది ప్రతి నెల వస్తూ ఉంటుంది. అయితే ఉత్తరా నక్షత్రం అన్నటువంటిది ఈ నెలలో వచ్చినటువంటి ఉత్తరా నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం, జన్మదినంగా పరిగణలోకి తీసుకొని శబరిమలలో కూడా ఆరతోత్సవం అన్నటువంటిది ఘనంగా చేయడం జరుగుతుంది. స్వామివారికి పంబా నదికి తీసుకొచ్చి పంబా నదిలో స్నానం చేయించి గజవాహనం మీద స్వామివారిని ఊరేగింపుగా మళ్ళీ తీసుకెళ్ళి స్వామివారికి అక్కడ కూడా శబరిమలలో కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మన గూడెం గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి జన్మ నక్షత్ర వేడుకలు అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడాను స్వామివారికి అఖండ దీపారాధన, స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యహావసనము, స్వామివారికి సుప్రభాత సేవ, స్వామివారికి అభిషేకములు, అర్చనలు, దంపతులతో సామూహికంగా కూడా కుంకుమార్చన, స్వామివారికి అభిషేక కార్యక్రమం కూడా గ్రామ పురోహితుల ఆధ్వర్యంలో చిట్టి గురుస్వామి గారి యొక్క నిర్వహణలో ఈ యొక్క కార్యక్రమం ఇంతవరకు చేయడం జరిగింది. అయితే ఇటువంటి అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమాలు కేవలం మండల కాలంలో కాకుండా, అయ్యప్ప స్వామి వారి దీక్షల కాలంలో కాకుండా ఇటువంటి సమయంలో కూడా చేయడానికి గల కారణం ఏమిటంటే, కేవలం ఏదో 40 రోజులే అయ్యప్ప స్వామి వారు కాదు, మా జీవితాంతం కూడా మేము ఆయన్ని నమ్ముకున్నాము, ఆయనే మా జీవితము, ఆయనే మా సర్వము, ప్రతి అడుగులో కూడా ఆయనే మాకున్నారు, ఆయనే నడిపిస్తున్నారు అన్నటువంటి భావాలతో ఉన్నటువంటి ఇటువంటి గూడెం గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కానీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను స్వామివారికి ప్రతినిత్యము పూజలు చేయాలన్నటువంటి సంకల్పంలో ఇటువంటి జన్మ నక్షత్రం రోజున ఈ యొక్క గూడెం గ్రామంలో ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడం అన్నటువంటిది శుభదాయకము. ఈ సందర్భంగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారే కాకుండా యావత్ జిల్లాలోనే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఇష్ట సంపదలతో ఉండాలని ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. నా పేరు శ్రీరంగం మధుసూదన్ రావు. నేను శబరిమల అయ్యప్ప సేవా సమాజం జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.